సో ఫైనల్ గా అయితే పుష్ప 2 మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే 5/5 ఇచ్చినా తక్కువ అయితే లేదు. సో కొంచెం అంటే మీకు ఎంట్రీ నుంచి మాట్లాడుకుంటే కనుక మూవీ ఎంట్రీ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీలో కొంచెం అంటే హాఫ్ అన్ అవర్ లాగ్ అంటే చిన్నగా లాగ్, మరీ లాగ్ ఏమి ఉండదు. అంటే ఎంట్రీయే మీకు అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ ట్రైలర్లో అయితే చూసాము. ఒక దానికి కట్టేసి రివర్స్ లో పుష్ప మన అల్లు అర్జున్ గారిని అయితే ఇలా వేలాటం అయితే ఉంటుంది. సో ఆడ నుంచే స్టార్టింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా మొదలవుతుంది భయ్య, మొత్తం ఫైటింగ్ సీన్స్ తోనే ఎక్కువ రన్ అవుతుంది. ఎక్కువ మన ఇంకా ఈ ఏదైతే ఫాజిల్ ఇతని క్యారెక్టర్ కూడా వీళ్ళిద్దరికి శెఖావత్ సింగ్ వీళ్ళిద్దరికే ఎక్కువ నడుస్తుంది. అల్లు అర్జున్ కి అదే విధంగా శెఖావత్ సింగ్ కి అయితే. సో మూవీ మొత్తం వీళ్ళిద్దరి మీదనే ఎక్కువ రన్ అవుతుంది. అదే విధంగా మనకి మూవీ గురించి లోపల్గా మాట్లాడుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. దానికి డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా సో అదే విధంగా మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో మాత్రం డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ మెయిన్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ మాత్రం అసలు మామూలుగా లేవు. ఎక్కువ ఇందులో ఇంకా లాస్ట్ మనం క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే భయ క్లైమాక్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఒక బీభత్సంగా అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో జాతర సీన్ ఏదైతే మనకి ట్రెండింగ్ లో చాలా ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుందో ఆ జాతర సీన్ లో ఫైటింగ్ కూడా అంటే అది అసలు శారీ ఎందుకు కడతాడు అనేది మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీలీల మన రష్మికకి అయితే ప్రెగ్నెన్సీ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని ద్వారా అయితే అల్లు అర్జున్ గారు కొంచెం కంటతడి పట్టుకొని ఇంకా గంగమ్మ జాతరకి అలా రెడీ అయిపోతూ ఉంటాడన్నమాట. రెడీ అయ్యి ఇంకా బీభత్సంగా అందులో డ్యాన్స్ ఉంటుంది. మెయిన్ ఆ శారీలో డ్యాన్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని అయితే. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ అని అయితే చెప్పొచ్చు. అదేవిధంగా ఓవరాల్గా మొత్తం మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు ఎక్కడ కూడా మీకు అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అనేది ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బోర్ రాదు. ఇంకా క్లైమాక్స్ సీన్ కూడా శెఖావత్ సింగ్ ఏదైతే ఉన్నాడో అతనికి సారీ చెప్పాలి మెయిన్ ఒకసారి. సో ఆ సారీ చెప్పే మూమెంట్ ఉంటుంది. సారీ చెప్పినట్టే చెప్పి నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి అంటే మొత్తం మనం రివీల్ చేస్తే బాగోదు కాబట్టి నేను రివీల్ చేస్తలేను. సో అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాని తర్వాత అంటే మోరల్గా మూవీ గురించి చెప్పాలి అంటే కనుక మూవీ మాత్రం చాలా బాగుంది. ఇన్ని డేస్ ఎవరైతే ఫ్యాన్స్ ఇన్ని 3 years ఈగర్లీగా వెయిట్ చేశారో వాళ్ళకి మాత్రం మంచి కంటెంట్ ఇచ్చాడని అయితే చెప్పొచ్చు. సో అదే విధంగా మనకి ఇక్కడ అంటే నార్మల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాము. అనే మూవీ చూసిరా? అరే సూపర్ సినిమా, నా బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా ఎంత బాగుందంటే చిచ్చి పడేసి. నేను కూడా చూసినా. మెయిన్ ఆ ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించినాయి? రప్ప కానీ గూస్ బంప్స్ వస్తాయి ఫైట్స్ చూస్తే. రప్ప అని ఎందుకు అంటున్నారు అని అంటే ఒక్క దాంట్లో వాళ్ళ చిన్న వాళ్ళ అన్నయ్య బిడ్డనైతే ఎత్తుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అదే ఎవరైతే మన అంటే నీకు కులం లేదు అని చెప్పేసి ఏదైతే ఇంటి పేరు లేదు అని చెప్పేసి అన్నతమ్ముళ్ళ తిట్టుకునే చేసుకున్న అన్న రక్తం అన్నదే. అన్న బిడ్డ ఏమవుతుంది, తమ్మునికి బిడ్డతో సమానం. ఎవరికైనా బిడ్డకి ఏమైనా అయితే తమ్ముడు కోడు, అన్న బిడ్డకి ఏమైనా అన్నదమ్ములు ఎవరుకోరు. దట్ ఈస్ రప్ప చేసి పడేషన్. సో మనలో మనకి ఎంత గొడవ ఉన్నా కానీ మన మీదకి ఎవడన్నా వస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. అన్నదమ్ములకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు కానీ వాళ్ళ దాంట్లో ఇంకొకటి ఇన్వాల్వ్ అయితే వాడిని ఎలా నరుకుతాడో అలా ఫస్ట్ వానికి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తాడు. ఆ వార్నింగ్ ప్రకారం అంతకు మించే చూపించాడు తప్ప అస్సలు తగ్గేదే లేదు. ఇంకా మీకు ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఒకటి చెప్తున్నాను, ఎలివేషన్స్ ఒకటి చెప్తున్నానా, మన తెలుగు సినిమాని ఒక అల్లు అర్జున్ గారు గెటప్ లేసి చూపించింది. అంటే నేను గొప్ప చెప్తలేను, నేను రవితేజ పవన్ కళ్యాణ్ అందరూ ఇష్టపడతా, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరూ ఇష్టపడతా. అంటే మన కష్టం ఫలించింది చెప్తున్నా. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఒక తమిళ్లో ఒక విక్రమ్ గారు, ఒక కమల్ హాసన్ ఎలా కష్టపడ్డాడో మన తెలుగు సినిమా నుంచి అలాంటి గెటప్ లేసి కష్టపడి చూపించిండు. మళ్ళీ ఒక అపరిచితుడు ఒక ఈ సినిమా గుర్తొచ్చింది, కమల్ హాసన్ గుర్తొచ్చింది ఆయన గెటప్ చూస్తే. అదే విధంగా మరి పుష్ప 3 కూడా ఉందా లేదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు కదా. ఇక్కడ మరి మీరేమంటున్నారు? రావాలి, వస్తే బాగుంటుంది. సస్పెన్సే అంటే ఇది ఇంకా ఎండ్ అవ్వలేదని మాత్రం ఎండింగ్ మాత్రం ఇచ్చినట్టే ఇవ్వనట్టు ఇచ్చాడు. సో అంటే పుష్ప 3 ఉన్నదన్నట్లు అర్థమైపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. వచ్చే సినిమా 3 అయినా కూడా అది ఎప్పుడో తెలియదు కానీ సినిమా వచ్చే ఇట్టు కొడుతుంది. రేపు రాబోయే గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి. సంక్రాంతికి వస్తుంది పవర్ స్టార్ గారి. ఇప్పుడున్న అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. మన మెగాస్టార్ గారు సినిమా చూసి మెచ్చుకుంటారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు చూసి కూడా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఎవరు పట్టించుకోవద్దు, ఫ్యాన్స్ అందరూ ఒకటే ఉంటారు. మేమంతా మీరు అందరూ ఒకటే ఉంటారు, మేము కూడా అందరం ఒకటే ఉంటాం. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా బాగుండాలి. జై పవర్ స్టార్, జై మెగాస్టార్ అల్లు అర్జున్.
చూసారు కదా, ఓవరాల్ గా అయితే మన పుష్ప 2 చాలా హైలైట్ అని అయితే చెప్పొచ్చు. సో 5 అని అయితే అంటున్నారు. ఫ్యాన్స్ కి అయితే అస్సలు డిసప్పాయింట్ అయితే చేయాలడు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందని అయితే చెప్పొచ్చు ఈ మూవీ అయితే. అదే విధంగా మనకి ఓవరాల్ గా మూవీ అయితే మనకి చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా మనము ఈ దేని గురించి మాట్లాడుకున్నాం, ఎలివేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ, డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, స్క్రీన్ ప్లే గురించి, అదే విధంగా డిఎస్పి గారు ఇచ్చిన అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అయితే ఉంది. మెయిన్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అసలు హైలైట్. అందులో మెయిన్ ఒక్కొక్కటి చంపుకోవడం కానీ, అందులో నరుక్కోవడం రప్ప అనేది అసలు హైలైట్. సో మూవీ మాత్రం చాలా బాగుంది. ఇంకా స్టోరీ మాత్రం నేను మరొక వీడియోలో అయితే నేను ఓవరాల్ ఫుల్గా వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ దగ్గర ఇంకా చాలా హంగామా మాత్రం తగ్గలేదు. ఫ్యాన్స్ హంగామా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సో ఈ గత ఈ 2 రోజులు ఇప్పుడు ఇంకా కంటిన్యూగా 2 రోజులు ఇంతే క్రౌడ్ అయితే ఉండబోతుందని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సినిమా అయితే మంచిగా ఉందని ఓజీని అయితే బీట్ చేయలేరు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ చాలా బాగుంది. చూసినాం అన్న. ఇక సినిమా మొత్తం లాస్ట్ ఫైట్ సరిపోతుంది అన్న. లాస్ట్ ఫైట్ వేరే ఉన్నది, క్లైమాక్స్. ఓకే అన్న, ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్ అంతా గుడ్ అన్న. ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్న, ఆల్ మిక్స్ ఉన్నది. మేబీ న్యాయం చేసిన అనుకుంటాను అన్న. ఇక రికార్డులు ఏమో పక్క పెడితే మాత్రం సినిమా అయితే న్యాయం చేసిన అనుకుంటాను అన్న. అది ఏంటిది ఇంటర్వెల్ లో షికావత్ సార్ కి సవాలు, క్లైమాక్స్ తో అందరికీ సవాలు అద్దరిపోయింది. అల్లు అర్జున్ బెస్ట్ మూవీ అనలేం కానీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. జాతర సీక్వెన్స్ పీక్స్, ఆ స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది మొత్తం. సూపర్ ఉంది శ్రీలీల. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, బాగా చేశారు. ఫైటింగ్ సీన్స్ హైలైట్ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైటింగ్ సీన్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు మచ్చపరచడానికి లేదు, పీక్స్. పాడించాడు, మాటలు అరుస్తూనే ఉన్న వాయిస్ పోయింది చూసారా. అల్టిమేట్ వైల్డ్ ఫైర్, మైండ్ బ్లోయింగ్, నైస్ డైలాగ్ డెలివరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్, వెరీ గుడ్ మూవీ. 1000 crore ఇన్కమింగ్. డిఎస్పి ఇచ్చి పడేసాడు. డిఎస్పి బాగుంది, సూపర్ ఉంది బాయ్ సినిమా. అమ్మోరు జాతర సూపర్. హైలైట్ సీన్స్ ఏమున్నాయి? జాతర, నెక్స్ట్ సాంగ్, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ వెంటనే చాలా డాన్స్ ఎలా అనిపించింది? ఆల్వేస్ డాన్స్ వాస్ వెరీ నైస్. ఉంది నచ్చిందా మూవీ? సూపర్. నెగటివ్ పాయింట్స్ ఉన్నాయా? వర్త్ ద హైప్. అంత హైప్. 10,000 కోట్లు పక్కా. బుల్లెట్ కి పడిపోయే బ్రాండ్ అనుకున్నారు. ఇది సొంతం పెరుగుతున్న బ్రాండ్ రా ఇది. ఇది సార్ నా బ్రాండ్. ఫైటింగ్ సీన్స్ చాలా క్లైమాక్స్ అండి, అసలు తగ్గేలా. సెకండ్ పార్ట్ అయితే చాలా డేంజర్ ఉన్నది. క్లైమాక్సింగ్ అయితే మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఇదే ఇండస్ట్రీ అలా ఫేవరెట్ సినిమా పుష్ప 2. తగ్గేలా పుష్ప వైల్డ్ తగ్గేలా. మూవీ మొత్తం వెళ్ళాడు అన్న, మూవీ మొత్తం వెళ్ళాడు, ఎక్కడ తగ్గేది లేదు. ఫైట్లు చెప్పలేదన్న, కింద నుంచి కూర్చొని లాతా అంటే పైకి పుష్ప సూపర్ అన్న, జయపని సూపర్. అన్న సినిమా చింపుడు. పులొచ్చింది, ప్రజలు పారిపోయారు. పుష్ప వచ్చాడు, పులి పారిపోయింది. తగ్గేదేలే, చింపుడు. చాలా బాగుంది. టోటల్ గా సినిమా నాలో మైనస్ ఏముందంటే, ఇక్కడ గోల్డ్ వేసుకోలే, ఇక్కడ ఎగ్గి పెట్టుకోలే, ఇక్కడ వడ్డానం పెట్టుకోలే. నాలో 4 మైనస్లు ఉన్నాయి, కానీ సినిమాలో అన్ని ప్లస్లే. పుష్ప సినిమా హిట్.
ఖాళీ బొరాన్ బొరాన్ సినిమా బ్రో జాతర సీన్ అయితే పిచ్చి లేచిపోతాయి బ్రో. అందరం సలాం కొట్టినాం తెలుసా, అల్లు అర్జున్ కి సలాం కొట్టినాం.